ఇవాళ ములక్కాడ ఊరగాయ చేస్తున్నా చూసారు. హాయ్ ఫ్రెండ్స్, చింతపండు కూడా నానేసుకోవాలన్నమాట. హాట్ వాటర్లో నానేసేసుకోండి. ఊరగాయల్లో ధనియాలు వేరు, జీలకర్ర పొడి వేసుకొని చూడండి ఒక్కసారి. పికెల్స్లో లైట్గా ఇట్లా మిక్సీ వేసేసుకోండి. ఇది చల్లారింది, దీన్ని కూడా గ్రైండ్ చేసేస్తాను. ఓకేనా? ఇలా వీటిని కూడా ఇందులో వేసేసుకున్నాము, పెట్టేసుకున్నాం అన్నమాట పౌడర్ని. ఓకేనా? ఈ పొడిని పక్కన పెట్టేసేసుకున్నాం. ఏదైనా పిక్కలు చేసేటప్పుడు తడి మాత్రం ఉండకూడదు. ఓకేనా? ఏ పచ్చడైనా కూడా చేసేసుకొని తడపలాగా వేయించుకోబాకండి మరీ దగ్గరగా. ఓకేనా? ఇది రెండో వాయేస, ఇది ఫస్ట్ వాయ. ఇలా మెత్తగా ఉడికితే చాలన్నమాట, మరీ పొరలుగా ఊడేటట్టు. ఇలా టామరెండ్ని నానబెట్టుకున్న దాన్ని దీనిలో పోసేసుకుందాము. దీన్ని హీట్ చేశాను అన్నమాట. లాస్ట్ వాయి ఉంది, దీన్ని వేయించేసేసుకున్నాము. ఇందులో పసుపు ఉప్పు వేసేసుకోండి ఫ్రెండ్స్. నేను స్పూన్ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. చూపించడం మర్చిపోయా, చెప్పడం మర్చిపోయా, నేను కూడా వేయలేదు. ఉడికేటప్పుడు వేయించేసాను ఫ్రెండ్స్. ములక్కాడలో నూనె ఇలా కాగుతూ ఉంది, దీన్ని ఆఫ్ చేసేసుకున్నాము. కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మొత్తానికి ఉడికిపోయింది. ఇది కొద్దిగా ఊరగాయ కలపడానికి ఇవన్నీ ఆరినాక కలిపేస్తాం ఫ్రెండ్స్. చింతపండు ఆరాలి. ఇదే ములక్కాడ కొద్దిగా ఆయిల్ తగ్గింది అన్నమాట. ఆయిల్ వేడి చేసి దీనిలో పోసేస్తాను చల్లారిన. ఫ్రెండ్స్, ఆయిల్ కలిపేసుకుందాము. ఫ్రెండ్స్, ఇవాళ పిక్కలు చాలా బాగా వచ్చింది. మా హస్బెండ్కి అయితే భలే నచ్చేసింది. చాలా బాగా చేసావని చెప్పాడు. చాలా వస్తాయి.